ఓం శాంతి. శివపరమాత్మ మహావాక్యాలు. అయితే పరమాత్మ కొంతమంది పిల్లలు అడుగుతున్నారంట పరమాత్మని. పరమాత్మ అసత్య విషయాలు మేమెందుకు సహించాలి? హ్మ్. అని అడుగుతున్నారంట. కానీ ఈ వాక్యాల గురించి ఏం చెప్తారు మహావాక్యాలు? ఇంకా మనం తెలుసుకుందామా? హ్మ్. అయితే పరమాత్మ అంటున్నారు, దొంగలు లేరు కానీ దొంగలు వస్తారేమో అని భయం మీలో ఉందనుకోండి. ఏమవుతుంది? ఆ భయంతో గుండె వేగంగా కొట్టుకుంటుంది. లేకపోతే బీపీ పెరిగిపోతుంది. భయంతో అలా జరుగుతుంది కదా! అలాగే ఇక్కడ కూడా భయపడిపోతున్నారు. చనిపోవటం అనేది పెద్ద విషయం ఏం కాదు. కానీ భయం అనేది ఆ విషయాన్ని పెద్దదిగా చేసేస్తుంది. మరల మాకు ఏమవుతుందో తెలియటం లేదని అంటారు. మరజీవిగా అవటంలో భయపడలేదు. ధైర్యంగా చాలా సంతోషంగా అయ్యారు కదా! అలాగే సంతోషంగా పరివర్తన అవ్వాలి. చనిపోవటం అనే మాట లేదు. మీరు చనిపోవాలి అనుకుంటున్నారు. అందువలన భయపడిపోతున్నారు. వాస్తవానికి ఇది చనిపోవడం కాదు. దారుణ అనే సబ్జెక్టులో నెంబర్ తీసుకోవటం. దారుణ అనే సబ్జెక్టులో నెంబర్ తీసుకోవటం అన్నమాట. అయితే సహించటంలో భయపడకండి. ఎందుకు భయపడుతున్నారు? అసత్య విషయాలలో మేము ఎందుకు సహించాలని అనుకుంటున్నారు. కానీ సహించండి అనే ఆజ్ఞ ఎవరు ఇచ్చారు? అసత్యం మాట్లాడేవారు ఇచ్చారా? కొంతమంది పిల్లలు సహిస్తున్నారు కానీ కష్టంగా సహించటంలో మరి ప్రేమగా సహించటంలో తేడా ఉంటుంది కదా! ఆ విషయం కారణంగా సహించటం లేదు కానీ బాబా ఆజ్ఞ సహనశీలంగా అవ్వండి అని అంటే బాబా ఆజ్ఞ పాటిస్తున్నారు. అయితే పరమాత్మ ఆజ్ఞని పాటించడం అనేది సంతోషకరమైన విషయం. కానీ కష్టమైన విషయం కాదు కదా! కొన్నిసార్లు సహిస్తున్నారు కూడా కానీ కొంచెం కల్తీ అయిపోతుంది. ప్రేమ ఉంటుంది, మరి శ్రమ కూడా ఉంటుంది. ఎలాగైనా సహిస్తున్నారు కదా! అటువంటప్పుడు సంతోషంగా ఎందుకు సహించకూడదు? శ్రమతో ఎందుకు సహిస్తున్నారు? ఆ వ్యక్తి ఎదురుగా వచ్చినప్పుడు సహించటంలో శ్రమ అనిపిస్తుంది. పరమాత్మ ఎదురుగా వచ్చినప్పుడు బాబా ఆజ్ఞని పాటిస్తున్నాను అని అనుకుంటే ప్రేమగా అనిపిస్తుంది. శ్రమ అనిపించదు. కనుక చనిపోవలసి వస్తుందని ఆలోచించకండి. బాబా ఆజ్ఞని పాటిస్తున్నానని అనండి. దానివల్ల అయితే మీకు శ్రమ అనిపించదు. కనుక చనిపోవలసి వస్తుందని ఆలోచించకండి. ఈ రోజులు ఇది సర్వసాధారణం అయిపోయింది. చనిపోవలసి వస్తుందని ఇలా ఎంతవరకు చనిపోయి ఉండాలి? అంతిమ వరకా? లేదా 2 సంవత్సరాలా? 1 సంవత్సరమా? 6 నెలలా? ఎంతవరకు చనిపోయి ఉండాలి? అంతవరకు మంచిగా చనిపోయి ఉంటాం. కానీ ఎంతవరకు చనిపోయి ఉండాలి అంటున్నారు. కానీ ఇది చనిపోవటం కాదు, అధికారం పొందటం. అయితే ఏం చేస్తారు? చనిపోతారా? చనిపోవటం అనే మాటని సమాప్తి చేయండి. చనిపోతున్నామని అనుకుంటున్నారు. అందువలన భయం అనిపిస్తుంది. కొంతమంది వారి మృత్యు విషయం వదిలేయండి. కానీ ఇతరుల మృత్యువు చూసి భయపడిపోతారు. అందువలన ఈ మాటను పరివర్తన చేయండి. ఇటువంటి మాటలు మాట్లాడకండి. శుద్ధమైన భాష మాట్లాడండి. బ్రాహ్మణులు డిక్షనరీలో ఈ మాట లేనే లేదు. అసలు ఎవరు మొదలు పెట్టారో తెలియదు. ప్రారంభమైతే మీలోనే ఎవరో ఒకరు చేస్తారు. మీరు అంటే ఎదురుగా కూర్చున్న వారనే కాదు, బ్రాహ్మణులే ప్రారంభించారని అర్థం. అయితే పరమాత్మ ఉదాహరణకి ఈ ఒక్క మాట చెప్పారు. కానీ రోజంతట్లో ఇటువంటి వ్యర్థ మాటలు లేదా వేళకోళం యొక్క మాటలు చాలా మాట్లాడుతున్నారు. మంచి మాటలు మాట్లాడరు. మరల నా భావం అది కాదు, వేళకోళంగా అన్నాను అంతే అంటారు. ఇటువంటి వేళకోళం చేసుకోండి అని మీ బ్రాహ్మణ జీవితం యొక్క నియమాలలో ఉందా? వేళకోళంగా మాట్లాడడం, వ్యర్థంగా మాట్లాడడం, సూటిపోటి మాట్లాడడం, లేని విషయాలు మాట్లాడడం, ఇవన్నీ మీ బ్రాహ్మణ జీవితంలో నియమంగా ఉందా? ఎక్కడ రాయలేదు కదా!
వేళకోళం చేసుకోవచ్చని ఎక్కడైనా చదివారా? వేళకోళం చేసుకుండని కానీ జ్ఞానయుక్తంగా, యోగయుక్తంగా ఉండాలి. కానీ వ్యర్థంగా వేళకోళం చేసుకోవటం మీరు వేళకోళం అనుకుంటున్నారు. కానీ దాని వలన ఇతరుల స్థితి అలజడవుతుంది. అలాంటిది వేళకోళం అవుతుందా? లేదా దుఃఖం ఇవ్వటం అవుతుందా? అని అంటున్నారు పరమాత్మ. హ్మ్. అంతే కదా! నేను ప్రాక్టికల్‌గా చూశాను. హ్మ్. ప్రతి విషయానికి వేళకోళం చేయడం, నవ్వడం, హ్మ్. తక్కువ చేసి చూడడం. అసలు పురుషార్థం అంటేనే తెలీదు. ఎందుకంటే పరమాత్మ స్మృతి ఉండదు. అవ్యక్త స్థితి ఉండదు. ఆత్మిక స్థితి ఉండదనమాట. హ్మ్.